ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम्। सद्गुरुं ब्रह्मविद्वरम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। भगवद्गीते भवद्वेषिणी। देव 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 कृष्ण वासुदेव पाहि। नीलमेघश्याम कृष्ण नित्यमुक्त पाहि। देव 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 कृष्ण वासुदेव पाहि। नीलमेघश्याम कृष्ण नित्यमुक्त पाहि। देव 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 कृष्ण वासुदेव पाहि। वासुदेव पाहि। ॐ नमो भगवते वासुदेवाय। 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 श्री कृष्णचंद्र भगवान की जय। నిన్న చూసిన 3 శ్లోకాలు ఒకసారి చూద్దాం. శ్రీ భగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం
పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధదానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. లాస్ట్ క్లాస్ లో ఫస్ట్ 3 వెర్సెస్ మనం చూసాం. స్వామి చెప్పారు, ప్రవక్ష్యామి తే, హే అర్జున, అనసూయ స్వభావం కలిగిన హే అర్జున, ప్రవక్ష్యామి, నేను నీకు చెప్తాను. స్వామి ప్రథమంగా ఆయనే స్టార్ట్ చేశారు ఈ జ్ఞానం. నేను చెప్తున్నాను ఏంటది? జ్ఞానం విజ్ఞాన సహితం, విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని నేను నీకు ఇంపార్ట్ చేస్తాను. ఇంపార్ట్ చేస్తానంటే స్వామి చెప్తున్నారు, నేను నీకు బోధ చేయబోతున్నాను. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఎందుకోసం అండి అంటే, యజ్ఞాత్వా, దాన్ని తెలుసుకోవటం ద్వారా, మోక్షసే అశుభాత్, సర్వ అశుభాల నుంచి మోక్షం లేదు. సర్వ అశుభాలకి కారణం ఏంటండి అంటే, సర్వ అశుభాలకి కారణం మన తాలూకు అహంభావం. అహం అనే రాంగ్ ఐడెంటిఫికేషన్, దాని నుంచి మోక్షం కలుగు. తర్వాత జ్ఞానం విజ్ఞాన సహితం అన్నారు కదా, జ్ఞానానికి స్వామి స్వయంగా గ్లోరిఫై చేయడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానాన్ని గ్లోరిఫై చేస్తా. ఏంటంట? రాజ విద్య, రాజగుహ్యం, ఉత్తమ పవిత్రం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, కర్తుం సుసుఖం. కర్తుం సుసుఖం అంటే ఆచరణకి అత్యంత సులభమైనది. అవ్యయం, అవ్యయం అంటే అవ్యయమైన ఫలాన్ని చేకూర్చేది. అటువంటి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. అంటే 7 విశేషణాలు చెప్పారు స్వామి. బ్రహ్మజ్ఞానానికి 7 విశేషాలు చెప్పడం జరిగింది. ఏంటంటే అవి 7 విశేషాలు అంటే, రాజవిద్య, రాయల్ నాలెడ్జ్. దీన్ని ఎందుకు రాజవిద్య అంటామో మనం నిన్న చూసాం. ఎందుకంటే ఈ విద్యే సర్వ అశుభాలకి కారణమైన వస్తువుని తీసేస్తుంది. మిగతావన్నీ పాపాలని పోగొడితే బ్రహ్మజ్ఞానం మాత్రం పాపినే నిర్మూలిస్తుంది. రాజవిద్య, రాజగుహ్యం. రాజగుహ్యం అంటే అత్యంత రహస్యమైనది. అత్యంత రహస్యమైనది అంటే ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా తెలుసుకోవటం కష్టం, ట్రాన్సెండెంటల్. ఉత్తమ పవిత్రం. ఉత్తమ పవిత్రం అని చెప్పుకున్నాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్ర వస్తువు ఇంకొకటి ఉండదు. ఉత్తమ పవిత్రం. ప్రత్యక్షావగమం. ప్రత్యక్షావగమం అంటే అనుభవానికి దగ్గరలో ఉన్నది. చూడండి, భగవంతుడు బ్రహ్మ వస్తువు ఎక్కడో అని చెప్పకుండా అనుభవానికి దగ్గరలో ఉన్నది ప్రత్యక్షావగమం. ధర్మ్యం. ధర్మ్యము అంటే ఇది ధర్మంతో పాటుగానే వెళ్తుంది. 2 అందరినీ, మనందరినీ కూడా ఏకతాటి పేరు తీసుకురాగలిగేది బ్రహ్మజ్ఞానం. ధర్మ్యం. సుసుఖం కర్తం. సుసుఖం కర్తం అంటే ఆచరణకి సులభమైనది. జ్ఞాన సాధనకు దేనిపైన ఆధారపడదు, ఇండిపెండెంట్, తనంత స్వతంత్రంగా మనం జ్ఞాన సాధన చేసుకోవచ్చు. అవ్యయం అయినప్పటికీ కూడా అవ్యయమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మరి ఇటువంటి జ్ఞాన ఉపాసనకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే, అశ్రద్ధ దానా పురుష అంటాడు పరమాత్మ. ఎవరికైనా ఈ బ్రహ్మజ్ఞానం పైన కానీ, భక్తి పైన కానీ, భగవంతుడి పైన కానీ ఇచ్చుకత లేకపోతే, శ్రద్ధ లేకపోతే వాళ్ళకి 2 నష్టాలు. ఏంటంటే, అప్రాప్యమాం నివర్తంతి. ఒకటి, వాళ్ళకి భగవంతుడి ప్రాప్తి కలగదు. నివర్తంతి అంటే నిన్న చెప్పుకున్నాం, చాలా మనమంతా పురోగామి దశలో వెళ్తే వాళ్ళు తిరోగామి దశలో వెళ్తారు. పెద్దలు చెప్తారు, శరీరానికి ఎలాగైతే గతి ఉంది కదండి, శరీరానికి గతి ఉంది. మనం పుట్టాము, తర్వాత చిన్న బాలుడయ్యాము, తర్వాత యవ్వనము, తర్వాత పెద్ద పెద్ద పెద్ద. ఇది శరీర గతి అంట. శరీరానికి గతి ఎలా ఉందో జీవుడికి కూడా గతి అలానే ఉంటుంది. జీవుడిని మెల్లగా మెల్లగా మనం ప్యూరిఫై చేస్తూ ఉంటే భవిష్యత్తులో జీవుడు పొందే శరీరాల తాలూకా స్థాయి కూడా పెరుగుతుంది. 6వ అధ్యాయంలో స్వామి చెప్తారు, సాధన చేసి మధ్యలో ఆగిపోతే ఏంటి ప్రశ్న అంటే, ఎవరైనా సాధన చేసి మధ్యలో ఆగిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి ఆగారో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది చక్రం. దాన్ని జీవగతి అంటారు. సో ఆ జీవగతిని కూడా వాళ్ళు కోల్పోతారు. అదే సాధకుడు అనుకోండి, ఒకవేళ
పరమాత్మ ప్రాప్తి దొరకకపోయినప్పటికీ ఎంతవరకు పరమాత్మ సాధన ఆయన చేస్తున్నాడో మళ్ళీ ఆయన స్టార్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయవలసిన పని లేదు. దీనిని జీవగతి అంటాం. అశ్రద్ధ ఉన్న వాళ్ళకి ఇది లభించదు, శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఇది ప్రాప్తిస్తుంది. ఇంకా రెండో నష్టం ఏంటంటే అంటే మృత్యు సంసార వర్త్మని, అమృత వస్తువుని వాళ్ళు చేరుకోలేరు. అమృత వస్తువుని చేరుకోకపోతే నష్టం ఏంటంటే ఎప్పుడు మృత్యులోనే పడిపోతాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కాబట్టి ఇది అశ్రద్ధ వలన వచ్చిన నష్టం. సో ఇంతకీ ఈ 3 శ్లోకాలు చెప్పవలసిన అవసరం ఏంటండి అంటే నిన్న చెప్పాం. అంటే 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ వేరే విధమైన జ్ఞానం చెప్పడం జరిగింది. అందులో స్వామి చెప్తారు ఓంకార సాధన ఎలా చేయాలి, ఉత్తమ లోకాలను ఎలాగ అటైన్ చేయాలి, లేదంటే సూర్య మార్గంలో ఎలా వెళ్ళాలి, ఉత్తరాయణంలో ఎలా, ఇవన్నీ. సో అర్జునుడికి డౌట్ రావచ్చు గాక ఏంటంటే ఒక సాధనలంటే ఇవన్నీ చేయవలసిన అవసరం ఉందేమో అని. అందుకే ఈ నిన్న అయిన 3 శ్లోకాలను ఏమంటారంటే జ్ఞానస్తుతి అంటారు. జ్ఞానస్తుతి అంటే ఆ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని పరమాత్మ గ్లోరిఫై చేశారు. చేయవలసిన అవసరం ఏమొచ్చిందంటే భగవత్పాదులు శంకరాచార్యులు ఇక్కడ ఒక వాక్యాన్ని రాస్తారు శంకర భాష్యం రాస్తున్నప్పుడు. అంటే ఈ 3 శ్లోకాలు అయిన తరువాత ఇవాళ ప్రారంభించబోయే 4, 5, 6 శ్లోకాలు ఒక సెట్. నిన్న చెప్పిన 1, 2, 3 ఒక సెట్ ఆఫ్ శ్లోకాలు అయితే అంటే ఒక థాట్ అనమాట. ఈరోజు 4th, 5th, 6th ఒక సెట్. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ రోజు డిస్కస్ చేయబోయే 4th, 5th వెర్సెస్ 6th వెర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇది కంప్లీట్ వేదాంత సారం. చాలా కేర్ఫుల్ గా వినాలి. కాబట్టే అర్జునుడి తాలూకా అటెన్షన్ ని ఇటువైపు తీసుకురావడం కోసం పరమాత్మ మొదటి 3 శ్లోకాలు చెప్పారు అంటారు. స్తుత్య అర్జునం అభిముఖం కృత్య ఇది ఆహా అంటారు పరమాత్మ. భగవంతుడు ఏం చేశాడంటే స్తుత్య అంటే పై విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొగటం వలన, కీర్తించటం వలన స్తుత్య. దానివల్ల రిజల్ట్ ఏమొచ్చింది? అర్జునం అభిముఖం కృత్య, అర్జునుడి తాలూకా అటెన్షన్ ని ఆయన లాక్కున్నాడు. ఓహో ఇంత గొప్పదా ఈ జ్ఞాన వస్తువు అని అర్జునుడి యొక్క అటెన్షన్ ని ఆయన తీసుకోవడం జరిగింది. అర్జునం అభిముఖం కృత్య తీసుకున్న తర్వాత ఆహా అంటే ఇప్పుడు స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు స్వామి. ఏంటి జ్ఞానం అంటే ఏంటో ఆయన మొదట మనకు మాట ఇచ్చారు. హే అర్జున నేను నీకు చెప్పబోతున్నాను జ్ఞానం విజ్ఞాన సహితం, విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేయబోతున్నాను. ఆ ఉపదేశం ఈ రోజు జరుగుతుంది. అందుకే ఇవాళ క్లాసు చాలా 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 ఇంపార్టెంట్ క్లాస్. కేర్ఫుల్ గా ప్రశాంతంగా వినాలి. వృత్తి తర్వాత వృత్తి, ఈ వృత్తి తర్వాత ఈ వృత్తి, చెప్తున్న వాటన్నిటిని కూడా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం అర్జునుడికే అవసరం ఉందని పరమాత్మ గ్రహించాడండి. అంటే మనం ఎంత అటెంటివ్ గా ఉండాలో చూద్దాం. సో ఇవాళ 4th వెర్స్ 5th వెర్స్ కలిపి చదివి పరమాత్మ ఆ బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా మనకు ఉపదేశం చేశారో చూద్దాం. 4, 5 టుగెదర్ కలిపి చదవాలి. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తే స్వస్థితః నచ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః నచ మస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం.
భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. ఇది 4th and 5th వెర్స్. ఇందులో జాగ్రత్తగా చూడండి. 4 లైన్లలో శ్రీకృష్ణ పరమాత్మ వేదాంత జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. అది వేదాంత జ్ఞానం అనొచ్చు, ఆత్మజ్ఞానం అయినా అనొచ్చు, లేదా బ్రహ్మజ్ఞానం అయినా అనొచ్చు. 4 లైన్స్లో. ఆ 4 లైన్స్ ఏంటంటే, పెన్ను పేపర్ ఉంటే రాసుకున్నా మంచిది. 4 లైన్స్ ఏంటంటే, ఫస్ట్ లైను మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్త మూర్తిన. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ జ్ఞానం. జ్ఞాన వాక్యంలో మొదటిది ఏంటండి అంటే, మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్త మూర్తిన. దీని అర్థం ఏంటి స్వామీజీ అంటే, మయా మయా అంటే నా ద్వారా. ఎవరి ద్వారా? భగవంతుడు చెప్తున్నాడు కాబట్టి భగవంతుడి ద్వారా. మయా తతం ఇదం. ఇదం అంటే ఇది. తతం తతం అంటే వ్యాపించబడింది. మయా తతం ఇదం, ఇది నా ద్వారా వ్యాపించబడింది. ఇది అన్నారు కదా, ఇది అంటే ఏంటి? ఇదం అనే పదాన్ని వాడారు అక్కడ స్వామి. ఆ ఇదం అంటే ఏంటండి అంటే, సర్వం జగత్. మయా తతం ఇదం సర్వం జగత్ అంటే సర్వము జగత్ నా ద్వారా వ్యాపింపబడింది. అవ్యక్త మూర్తిన, ఈ వ్యాపించినటువంటి, నేను వ్యాపించి ఉన్నానని చెప్పారు కదండి స్వామి. ఏ రూపంలో వ్యాపించి ఉన్నారంట? అవ్యక్త మూర్తిన. అవ్యక్త మూర్తి అంటే అవ్యక్తము కానటువంటి నా రూపము ద్వారా సమస్త జగత్తును నేను వ్యాపించి ఉన్నాను. ఇది మొదటి జ్ఞానవాక్యం. నా యొక్క అవ్యక్త రూపం ద్వారా సమస్త జగత్తును నేను వ్యాపించి ఉన్నాను. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్త మూర్తిన. ఫస్ట్ లైన్. రెండోది చూడండి, రెండో జ్ఞానవాక్యం. మత్స్థాని సర్వభూతాని. హే అర్జున, నువ్వు ఒకటి తెలుసుకోవాలి అని. ఏంటంటే సర్వభూతాని. సర్వభూతాని అంటే సర్వభూతాలు. సర్వభూతాలు అంటే పిపీలకం నుంచి బ్రహ్మ వరకు, చేతనం అచేతనం చరం అచరం అన్ని. సర్వభూతాని మత్స్థాని. మత్స్థాని అంటే నాయందే నివసించి ఉన్నవి. దే ఆల్ ఎగ్జిస్టెడ్ ఇన్ మీ. ఆల్ బీయింగ్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ మీ. మత్స్థాని సర్వభూతాని. ఇది రెండో జ్ఞానవాక్యం. మూడోది చూడండి, మూడో జ్ఞానవాక్యం చూడండి, కన్ఫ్యూజ్ కాకూడదు మనం. మూడోది నచాహం తేషు అవస్థితః. కానీ హే అర్జున, నచ అహం తేషు అవస్థితః, నేను మాత్రం వాటిల్లో అవస్థితం అంటే వాటిల్లో ఆధారపడి నేను లేను అని చెప్తున్నారు స్వామి. నచ అహం తేషు అవస్థితః. ఇది మూడో జ్ఞానవాక్యం. జస్ట్ ముందు విందాం, దీని అర్థం ఏంటో తర్వాత చూద్దాం. ఏ భూతాల యందు ఆధారపడి నేను లేను. నచాహం తేషు అవస్థితః. నాలుగోది, నాలుగో జ్ఞానవాక్యం 5వ శ్లోకంలో మొదటి పాదం. ఏంటంటే అది నచ మత్స్థాని భూతాని. హే అర్జున, నా కోణంలో కానించి చూస్తే, అంటే భగవంతుడి యొక్క దృష్టిలో నుంచి కానీ చూస్తే, నచ మత్స్థాని భూతాని. ఏ భూతాలంటే ఏ జీవులు కూడా నిజానికి ఉనికిని కలిగి లేవు, అసలు లేవు అని చెప్తున్నాడు స్వామి. నచ మత్స్థాని భూతాని, ఏ భూతాలు కూడా ఉనికిని కలిగి లేవు. పశ్యమే యోగమైశ్వరం, ఇదే నా యొక్క నిజమైన జ్ఞానం అని స్వామి చెప్పాడు. ఏంటి స్వామీజీ మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది,
మొదటి వాక్యంలో మీరు చెప్పారు మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. పరమాత్మ యొక్క అవ్యక్త రూపం ద్వారా జగత్తంతా వ్యాపించబడి ఉంది అన్నారు. అది కొంత అర్థమైంది. 2 మత్స్థాని సర్వభూతాని అన్నారు. అంటే పరమాత్మైన ఆధారపడి సర్వభూతాలు ఉన్నాయి. కొంత నయం అర్థమైంది. 3 నచాహం తేషు అవస్థిత. పరమాత్మ అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయన దేని మీద ఆధారపడి లేను అన్నాడు. ఇది 3. 4వది నచ మస్తాని భూతాని. హే అర్జున, నిజానికి అసలు భూతాలే లేవు, జీవ సృష్టే లేదని చెప్తున్నాడు స్వామి. ఈ మొత్తాన్ని కలిపి జ్ఞానం అంటారు అని స్వామి డిక్లేర్ చేసేసాడు. పశ్య అంటే నో. పశ్య అంటే ఇక్కడ చూడు అని కాదు, నువ్వు తెలుసుకో అని అర్థం. ఏంటి తెలుసుకోవాలి? ఇదే నా యొక్క యోగం, ఇదే నా యొక్క ఐశ్వర్యం, ఇదే నా యొక్క నిజమైన జ్ఞానం అని స్వామి చెప్పడం జరిగింది. మనం అనుకుంటాం శ్రీకృష్ణ లీలలనే అర్థం చేసుకోవటం కష్టం, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. శ్రీరామ అవతారాన్ని అర్థం చేసుకోవడం సులభం, శ్రీరాముడు స్ట్రైట్ ఫార్వర్డ్. కానీ శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోవడం కష్టం అంటారు. ఆయన తాలూకా ఏమంటారు, భగవత్ అవతార రూపం కూడా అర్థం అవటం కష్టం. స్వామి తాలూకా జ్ఞానం కూడా ఇంత కష్టంగా ఉంటుంది. ఒక్క ముక్క అర్థం కాలేదు ఏంటి స్వామీజీ అని మనం అడగొచ్చు. కానీ నెమ్మదిగా వెళ్తే అసలు దీంట్లో ఉన్న వేదాంతం ఏంటో తెలుస్తుంది. పెద్దవాళ్ళు చెప్తారు ఏంటంటే వేదాంతం యొక్క రహస్యం అంతా ఇదే, నిజమైన జ్ఞానం ఇదే అని తెలుసుకుంటామండి. మిగతావన్నీ తెలిస్తే అవి కథల రూపంలో, పాటల రూపంలో, ఆటల రూపంలో అవి అర్థమవుతాయి. కానీ బుద్ధి ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలంటే కొంచెం సెటిలిటీ అవసరం. అది ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. మొదటి వాక్యం స్వామి ఏం చెప్పారంటే మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. అవ్యక్త రూపంలో ఉన్న నా ద్వారా సర్వ జగత్తు వ్యాపించబడి ఉంది. ఇక్కడ జగత్తుకి స్వామి ఇచ్చిన యాడ్జెక్టివ్ ఏంటో తెలుసుకోండి. జగత్తుని స్వామి ఏమన్నారంటే ఇదం అని అన్నారు. అంటే ఇది మనం చూస్తున్న జగత్కి ఒక నిర్వచనం. వేదాంతంలో చెప్తారు, ఏమంటే మీరు ప్రపంచాన్ని నిర్వచనం చేయండి అన్నారు అనుకోండి. కనిపిస్తున్న జగత్తుని మీరు డెఫినేషన్ ఇవ్వండి, నిర్వచనం చేయండి అంటే శంకర భగవత్పాదులు డెఫినేషన్ ఏమిస్తారో తెలుసా అండి? ఇదం ఇదం తయా భాసయతే ఇది జగత్తు అంటారు ఆయన. అంటే దేన్ని అయితే మనం ఇది 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 అని చూపిస్తామో అదంతా జగత్తేనండి. ఇంగ్లీష్లో అయితే ఏంటి, దిస్ 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 అని ఇలా చూపిస్తాం కదండి. అలా చూపించిన దాన్ని అంతటినీ కలిపి జగత్ అనాలి అంటారు. ఇదం ఇదం తయా భాసయతే సర్వం జగత్ ఇతి అంటాడు. ఇదేంటంటే కొత్తగా ఉంది. మామూలుగా మనం జగత్ అంటే ఏమనుకుంటామంటే భూమి ఉంది, భూమి చుట్టూ అనేక గోళాలు ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, విష్ణు, బ్రహ్మ, మహేశ్వరులు వీళ్ళంతా ఉన్నారు, ఇది కావాలి జగత్ అనుకుంటాం. కానీ అది కాదంట జగత్. దేన్నైనా సరే ఇది అని చూపిస్తున్నామంటే అది జగత్తే. ఇప్పుడు మన వ్యవహారంలోకి వద్దాం. మన వ్యవహారంలోకి వస్తే ఏమవుతుంది, నేను తప్పించి మిగతా అన్నింటినీ ఇది ఇది అనే చూపిస్తాం. ఇది నా ఇల్లు అంటాం, ఇది నా కుర్చీ అంటాం, ఏమండి ఇది నా భోజనం, ఇది మా పాప, వీడు మా బాబు, ఆయన అది మా ఆఫీసు, ఇది మా ఊరు, ఇది మా దేశం, ఇది మా భూమి, ఇది మా పొలం, ఇది 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 అని చూపించాం కదండి. ఇదంతా జగత్తు అంటాడు స్వామి. బాగుంది స్వామీజీ, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, ఇది ఇది అని చూపించింది అంతా జగత్తే అంటే అక్కడతో కాలేదంటండి. ఇంకా ఇది అన్న వ్యాపారం ఇంకెక్కడి వరకు సరుతుంది తెలుసండి. ఇది శరీరం అంటాం మనం. మరి కొంచెం దగ్గరకు వచ్చింది జగత్తు. ఏమంటే దీని ముందు నుంచే కాకుండా ఇక్కడ కూడా అటెన్షన్ వచ్చింది. ఇది శరీరం అంటాం. దీనికి స్నానం చేయాలండి, దీనికి 45 ఏళ్ళు వచ్చేయండి, ఇది తెల్లగా ఉందండి, అది నల్లగా ఉందండి, అలా చెప్పుకుంటాం. అంటే ఇదం ఇదం అని మనం లొకేట్ చేసిన వాటిలో బయట వస్తువులే కాదండి, దగ్గర వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. శరీరం కూడా జగత్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది.
శరీరం కన్నా ఇంకా దగ్గరగా మనకేముందండి, మన తాలూకా వృత్తులు. దీన్ని మనస్సు అంట. మనస్సు అంటే వృత్తి ప్రవాహాన్ని మనస్సు అని నిర్వచనం చెప్తారు గురుదేవ్. మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ థాట్స్ అంట. వృత్తులను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించండి. వృత్తిని కూడా మనం గుర్తిస్తాం, ఇది 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 అని. అవునా కాదండి? కోపం వచ్చింది అంటే నాకు తెలుసు ఇది కోపం అంట, అది ఇది అంటామంటే అర్థం అది గుర్తిస్తున్నాం అన్నమాట. ఇది కోపం, ఇది శాంతం, ఇది దయ, ఇది కరుణ. అంటే వృత్తులని కూడా ఇదం 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 అని గుర్తిస్తున్నాం. శరీరం కన్నా లోపటకు వెళ్ళాం. మనస్సు కన్నా ఇంకా దగ్గరగా ఏముంటదండి, బుద్ధి. బుద్ధిలో ఏముంటాయండి, మన తాలూకా వ్యక్తిత్వం ఉంటుంది బుద్ధిలో. వీటిని నిర్ణయాలు అంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా జ్ఞానం ఉందనుకోండి, ఐఎమ్ ఎన్ ఇంజనీర్. ఈ ఐఎమ్ ఎన్ ఇంజనీర్ కూడా ఇదియే, అది నాకు వేరుగా ఉండేదే. ఆ ఇంజనీరింగ్ కి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా నాకు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే నేను చూడగలుగుతాను, నేను కావలసినప్పుడు ఉపయోగిస్తాను, అక్కర్లేనప్పుడు ఫైల్ మూసేస్తాను. బుద్ధిలో మనం దాచుకున్న వస్తువులు అన్నీ కూడా ఇదం ఇదం అని చూపించేలాంటివే అండి. కొంచెం లోపట ఉంటాయి ఆ వస్తువులు అంతే. రూమ్ లో ఎలా అయితే మనం అదిగో నా ఏసీ, నా బెడ్, నా కుర్చీ అంటున్నామో, బుద్ధిలో కూడా అంతే. ఇది ఒకటి ఉంది, అదొకటి ఉంది, అదొకటి ఉంది, అదొకటి ఉంది అని అన్ని పెట్టుకున్నాం. బుద్ధి కన్నా దగ్గరకునే వాసనలు. వాసనలు ఎలాగో మనకు తెలిసినవి, ఒక్కొక్క క్షణంలో ఒక్కోలా ఉంటాయి. ఇప్పుడు స్పిరిచువల్ క్లాస్ విన్నప్పుడు అంతా కూడా మనం సాత్వికమైన వాసనలో ఉంటాం. సాత్వికమైన శుద్ధ బ్రహ్మజ్ఞానం, రెండో చింతన లేదు, కంప్లీట్ కాన్సన్ట్రేషన్. ఏమండి, కొంచెం డిస్టర్బ్ అయితేనో ఏం వాసన వస్తుందో మనకే తెలియదు, అప్పుడు ఒక యానిమల్ అయిపోతాం మనం. అయ్యో ఇంతవరకు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, సడన్ గా మనిషి తాలూకు అవతారం మారిపోయింది అంటే వాసన మారిపోయింది అన్నమాట. అది కూడా ఇది అనండి. స్వామి చెప్తారు, ఇక్కడ వరకు జగత్తే. మనలో మనకు తెలియకుండా ఉన్న వాసనల నుంచి మనం చూస్తున్న సమస్తము కూడా ఇది 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 అని చూపించుతున్న అంతా కూడా జగత్తు. అంటే ఇది ఎవరిది, ఒక జీవుడు యొక్క వ్యాపారం, ఒక జీవుడి యొక్క స్థితి. ఇదే కాదండి, సమిష్టి శరీరము, సమిష్టి మనస్సు, సమిష్టి బుద్ధి, ఇవి కూడా ఇదమే. జీవుడు తాలూకా కేటగిరీలో ఉన్నవే కాకుండా, అంటే వెస్టి కేటగిరీలో ఉన్నవే కాకుండా, సమిష్టి కేటగిరీలో ఉన్నవి కూడా ఇదం అనే కేటగిరీలోనికి చెందిపోతుంది. ఇదంతటినీ కలిపి జగత్ అన్నారు. సాధారణంగా మామూలు ఎవరైనా ఏమనుకోండి, ప్రపంచం అంటే ఏంటండి అంటే నాకు భిన్నంగా ఉన్నదంతా ప్రపంచం అంట. అంటే ఈ శరీరంకి బయట ఉన్నదంతా ప్రపంచం, ఈ శరీరం నుంచి స్టార్ట్ అయిందంతా నేను అనుకుంటాం. కానీ కాదు, శరీర మనోబుద్ధులు కూడా జగత్ అనే కేటగిరీలోనికే వెళ్ళిపోతాయి. ఇదంతా ఇదం. అర్థమైందండి స్వామీజీ? మరి ఇదమంతా తీసేసాం అనుకోండి, ఇంకేం మిగిలింది? మొత్తం ఇదాన్నంతటినీ కూడా పరమాత్మ జగత్ అని ఒక కేటగిరీలో పెట్టున్నారు. ఈ జగత్తునంతటినీ కూడా మయా తతమిదం, నేను వ్యాపించి ఉన్నాను అన్నాడు. మరి ఆ నేను అనేది ఏంటండి అంటే సింపుల్, ఇదం కాకుండా ఏముంటదండి అంటే అహం కదండి. ఈ అహమే ఇదాన్ని అంతటినీ వ్యాపించి ఉంటది. అవునా? ఎలా స్వామీజీ అంటే చూడండి, ఐ ఆమ్ దిస్ బాడీ అన్నాం. ఆ అహం శరీరంలో వ్యాపించబట్టే కదండి ఐ ఆమ్ దిస్ బాడీ అనే గుర్తు వచ్చింది మనకి. ఐ ఆమ్ యాంగ్రీ, నేను కోపిని, నేను శాంత స్వరూపుడిని, నేను అధ్యాత్మ సాధకుడిని, నేను ఇంజనీర్ని. ఈ అహం అనేది వ్యాపిస్తేనే ఇదానికి గుర్తింపు ఉంటది. అది స్వామి చెప్పిన జ్ఞానం. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్త మూర్తిన అంటే ఇక్కడ మురళీదారి కృష్ణుడు, గోవర్ధన్ దారి కృష్ణుడు మనం చూడకూడదు. పరమాత్మ ఏ రూపంలో ఉండి ఇదమంతా వ్యాపించి ఉన్నాడంటే అహం 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 అనే భావన ద్వారా
ఈ సర్వ ఇదం రూపంలో ఉన్న జగత్తుని ఆయన వ్యాపించి ఉన్నాడు. అది మయా తతమిదం సర్వం జగత్తు అంట. ఈ అహం కూడా అంటే భగవంతుడు తాలూకు అహం ఏ రూపంలో ఉన్నాడంటే అక్కడ అవ్యక్త రూపేణ. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్త రూపేణ అన్నాడు. అవ్యక్త రూపే అంటే ఈ సర్వ వ్యాపారాలలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపుడు ఎప్పుడూ కూడా అవ్యక్తంగానే ఉంటాడు. అందుకే బ్రహ్మ ఎప్పుడు జగత్తులో ఒక వస్తువు కాదండి. పరబ్రహ్మాన్ని జగత్తులో మనం చూడలేము, అది జగత్తులో కనిపించిన వస్తువు. పరబ్రహ్మ కూడా జగత్తులో కనిపించాడు అనుకోండి, పరబ్రహ్మ కూడా జగత్తులో కనిపిస్తే ఆయన జగత్తులో ఉన్న కొన్ని వేల వస్తువుల్లో ఆయన కూడా ఒక వస్తువు అయిపోతాడుగా. ఆయన స్టేటస్ అది కాదు. బ్రహ్మ యొక్క స్టేటస్ ఏంటి అంటే ఏదైతే ఉందో ఉన్న ప్రతి దాంట్లోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు. అది భగవంతుడి యొక్క మొదటి స్వరూపం. సో జ్ఞాన లక్షణాల్లో మొదటి లక్షణం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్త జగత్తు కూడా బ్రహ్మ ద్వారా వ్యాపించబడి ఉంది. ఇదే ఉపనిషత్తుల్లో ఏం చెప్తారు? ఈశావాస్యం ఇదం సర్వం. ఈ సమస్త జగత్తు కూడా ఈశా ఆవాస్యం. ఆవాస్యం అంటే పెనిట్రేట్ అయ్యి ఉన్నాడు అన్నిట్లో. ఏ రూపంలో అంటే అహం అహం రూపంలో పరమాత్మ పెనిట్రేట్ అయ్యి ఉండడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, ఆయన సమస్త జగత్తులో పెనిట్రేట్ అయ్యి ఉన్నారు కదా, వ్యాపించి ఉన్నారు కదా. ఆయన తాలూకా లక్షణం ఎలా ఉంటుంది స్వామి? జగత్ యొక్క లక్షణం మనకు తెలిసిందే. జగత్ యొక్క లక్షణం ఏంటండి అంటే జాయితి గచ్చతి తిష్టతి. పుడుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత లయం అయిపోతుంది. అందుకే జగత్తులో ఈ 3 అక్షరాలు ఉంటాయి. జా ఒకటి, గా ఒకటి, తా ఒకటి. జా అంటే జాయతే. జగత్తులో ప్రతి దానికి పుట్టుక ఉంటది. జాయతే అంటే పుట్టుక. గా అంటే గచ్చతి. గచ్చతి అంటే ప్రతి దానికి పోవటం కూడా ఉంటది, లయం. తిష్టతి. తిష్టతి ఇవ అని ఉపయోగిస్తారంట శంకరాచార్య. తిష్టతి ఇవ అంటే యాజ్ దో కొన్నాళ్ళ పాటుగా అది ఉంటది టైంలో. ఈ లక్షణాలు ఉన్న దానిని జగత్తు అంటారు. జాయితే గచ్చతి తిష్టతి. జగత్ స్వరూపం మనకు తెలుసు. మీరు ఇప్పుడు చెప్పారు పరమాత్మ అహం రూపంలో, అహం అనే స్ఫురణ రూపంలో సర్వాన్ని వ్యాపించి ఉన్నారని. అది ఎలా ఉంటది? దాని లక్షణం ఏంటి స్వామి అంటే దానికి పెద్దవాళ్ళు చెప్తారు. జగత్తుని ఏమంటారంటే జగత్తుని కార్యం అంటారు. కార్యం అంటే ఎఫెక్ట్. ఈ బ్రహ్మ ఎలా ఉన్నాడంట? ఈ కార్యానికి కారణ రూపంలో ఉంటాడంట. కారణం అంటే కాస్. ఈ రెండింటికి ఉన్న సంబంధం ఇది. బ్రహ్మకి జగత్తుకి ఉన్న సంబంధం కార్య కారణ సంబంధం. కారణమేమో బ్రహ్మ, కార్యమేమో జగత్తు. మరి కారణ రూపమైన బ్రహ్మకి ఏ ఏ లక్షణాలు ఉంటాయండి అంటే 3 లక్షణాలు అని చెప్తారు, మనకు తెలిసింది. ఆ బ్రహ్మకున్న 3 లక్షణాలు ఏంటండి అంటే, ఒకటి బ్రహ్మ సత్యస్వరూపుడు. ఇది జగత్తుకి స్టేటస్ ఉండదు. ఏమండి వ్యాపించి ఉన్నారు కదా స్వామి, ఏ రకంగా వ్యాపించి ఉన్నారండి అంటే మొదటిది ఆయన సత్యస్వరూపుడు. సత్యస్వరూపుడు అంటే ఎప్పుడూ నాశనం లేనటువంటి వస్తువు. బ్రహ్మకు నాశనం ఉండదు. అందుకే తత్వబోధలో నిర్వచనం చెప్తారు, త్రికాలే అపి తిష్టతి ఇది సత్యం. 3 కాలాల్లోనూ మారకుండా ఉన్న దానిని సత్య వస్తువు అనాలి. కాలంతో పాటుగా మారిపోతుంది అంటే అది అసత్య వస్తువు. చూడండి, కారణమేమో సత్య వస్తువు, ఎప్పుడూ మారదు. ఇది బ్రహ్మ యొక్క ఒక స్వరూప లక్షణం. 2, బ్రహ్మ యొక్క ఇంకొక లక్షణం ఏంటండి అంటే బ్రహ్మ అనంతుడు, ఇన్ఫైనైట్. ఎలా స్వామీజీ చెప్పగలరు బ్రహ్మ అనంతం అంటే? పెద్దవాళ్ళు చెప్తారు జగత్తే అనంతం. మనకు కనిపిస్తున్న ఈ జగత్తు చిన్నది, కానీ జగత్తు ఇన్ఫినిటీ క్వాంటిటీలో ఉంటది. ఇన్ఫినిటీ క్వాంటిటీలో కార్యమే ఉన్నప్పుడు, ఎఫెక్టే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని కారణం కూడా అనంతమే అవ్వాలి కదా.
కాబట్టి బ్రహ్మకున్న రెండో లక్షణం అనంతుడు ఆయన. ఎప్పుడు దానికి పుట్టుక లేదు, నాశనం లేదు, ఒక దగ్గర ఉందని చెప్పలేము, ఇంకొక దగ్గర లేదని చెప్పలేము. ఇన్ఫినిట్ నేచర్. 2. 3, బ్రహ్మకున్న మూడవ లక్షణం ఏంటండి అంటే ఆయన జ్ఞానస్వరూపం. జ్ఞానస్వరూపం అంటే సృష్టిని అంతటినీ కానీ మనం చూస్తే సృష్టిలో చైతన్యం ఉంది కదండి. చైతన్యం అంటే నేనున్నాననే స్పృహ నాకు తెలుసు, దానిని జ్ఞానం అంటాం. జ్ఞానం అంటే ఇక్కడ సంస్కృతమా లేకపోతే సాహిత్యమా సంగీతమా అది కాదు జ్ఞానం. జ్ఞానము అంటే నేనున్నాను అని స్పృహ. అహమస్మి. అహమస్మి అనేది దివ్యమైన జ్ఞానం, అది భగవత్ స్వరూపం. అది మనలో కనిపిస్తుంది అంటే వీటన్నిటికీ కారణమైన ఆ బ్రహ్మ ఆ స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఈ జ్ఞానానికి అంతటికీ మూల బిందువు బ్రహ్మ. ఆ దివ్య వస్తువు ఉండబట్టే వీటన్నిటికీ కూడా చైతన్యం వచ్చింది. పూజ్య గురుదేవులు చిన్మయానంద గారిని ఎవరో ఒకటి అడిగారు, ఒక క్వశ్చన్. గురుదేవ్, మీకు తెలిసిన వాటిలన్నింటిలో విచిత్రమైనది ఏంటో చెప్పండి అని. విచిత్రంగా అనిపించేది ఏంటో చెప్పండి అంటే గురుదేవ్ దానికి ఆన్సర్ ఏమిచ్చారటంటే, విచిత్రం ఏంటంటే 70 కేజీల ఈ మట్టి పాత్ర అంటే ఆయన ఏమన్నదంటే 70 కేజీల వెయిట్ ఉన్న ఈ ఫ్లెష్ దీనికి ఇంత సౌందర్యం ఎలా వచ్చింది అని నేను ఎప్పుడు ఆశ్చర్యపోతానంట. మనం చూస్తే ఏమంటారంటే మనం చూస్తే మన బాడీలో ఏమంటారు పవిత్రమైన వస్తువు ఒకటి ఉండదు. జస్ట్ ఒక చిన్న ఘాటు పెట్టుకోండి మన శరీరానికి, మనమే ఉండలేము ఒక 10 నిమిషాలు దాని దగ్గర. దాని నుంచి స్టింకింగ్ స్మెల్ వస్తుంది, పక్క దగ్గరికి ఎవరు వస్తే ఒప్పుకోరు, తర్వాత ఏమో అది ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది. చిన్న ఘాటు పెడితే చాలు. సమస్త మాంస మధ్య భూయిష్టమైన ఈ శరీరం ఎంత చైతన్యవంతంగా ఎంత దివ్యంగా తిరుగుతుందో, ఇదే నాకు పెద్ద మెరాకిల్ అంటారు. దీనికి ఆ గొప్ప శక్తి ఎలా వచ్చిందండి అంటే ఆ జ్ఞానం, ఆ జ్ఞాన శక్తి లోపట ఉన్నన్నాళ్ళు ఇది మిరాకిల్స్ సృష్టిస్తుంది. ఒక శరీరమే కాదండి, మన మనస్సు చూడండి ఎంత దివ్యమైన పాత్ర అంటే మనోపాత్ర. ఏదైనా చేయొచ్చు మనం, దాంట్లో ఉన్నటువంటి విచిత్రం ఇంకో ఏ వస్తువులోనూ ఉండదు. అదే మనస్సు మనం చూస్తే ఒక ప్రశాంతమైన అనంతమైన గంభీరమైన శాంతానికి పాత్ర అదే. అదే మనస్సు అదే వస్తువు మరొక క్షణంలో చూస్తే అత్యంత హేయమైన నీచమైన వృత్తుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సేమ్ మైండ్. అక్కడే పుడతాయి రెండు కూడా. అక్కడే దివ్యమైన తులసి మొక్క పుడుతుంది, అక్కడైనా అసహ్యకరమైన గంజాయి మొక్క కూడా పుడుతుంది. ఎంత మిరాకిల్! ఎన్నెన్ని మనస్సును ఆలోచిస్తే ఎన్ని చిత్ర విచిత్రమైన జ్ఞాన పవనాలు ఉంటాయో దానిలో. బుద్ధి తాలూకా శక్తి అపారం. ఈ రోజు మనమంతా సుఖిస్తున్నామంటే దానికి కారణం మన తాలూకా బుద్ధి బలం వల్లనే. బుద్ధి బలం వల్లనే సాహిత్యాన్ని సృష్టించాం, బుద్ధి బలం వల్లనే సంగీతాన్ని సృష్టించాం, బుద్ధి తాలూకా బలం వల్లనే ఈ రోజు ఉన్నటువంటి ఇంత సైన్స్ ని సృష్టించుకున్నాం. ఇవన్నీ కూడా జ్ఞాన వ్యాపారం జరగటానికి కారణం అంతా ఏంటి అంటే ఆ దివ్యమైన ఆ జ్ఞాన వస్తువు, అది పరమాత్మ యొక్క సత్తు. ఈ 3 లక్షణాలు ఆ బ్రహ్మలో ఉంటాయి కారణంలో. ఆయన సత్యస్వరూపుడు, ఎప్పుడూ మార్పు ఉండదు. అనంత స్వరూపుడు అంటే ఇంత అని చెప్పలేము, ఇది అని చెప్పలేము. జ్ఞాన స్వరూపుడు, ఈ అఖండమైన జ్ఞానానికి ఆధారంగా దేని స్పృహ వలన ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ స్పృహనే దివ్య జ్ఞానం అంట, సాక్షి జ్ఞానం. అది ఉంటేనే మిగతా ఆటంతా. సో ఈ 3 లక్షణాలని ఆ వ్యాపించబడి ఉన్నటువంటి కారణం కలిగి ఉంది. ఆయన అవ్యక్తంగా ఉంటాడు. ఆ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా పట్టుకోలేమండి. అవ్యక్తం అంటే అది. ఆయన దొరకడు. ఇంద్రియాల ద్వారా, నా కళ్ళ ద్వారా బ్రహ్మాన్ని చూస్తాను, నా చెవుల ద్వారా బ్రహ్మని వింటానంటే కుదరదు. నా మనసు ద్వారా ఎమోషనల్ గా ఫీల్ అవుతాను. చూడండి, భక్తిని మనం ఫీల్ అవుతాం. శ్రీకృష్ణుడి మీద నాకు అనురాగం కలిగింది అంటాం, శ్రీరాముడి మీద నాకు ప్రేమ కలిగింది అంటాం. బ్రహ్మ మీద అలాగేం దాని ద్వారా పట్టుకోలేం. అలాగే బుద్ధి ద్వారా కూడా పట్టుకోలేం.
విచక్షణ చేసి ఇదిగో ఈ మ్యాథమెటిక్ కాలిక్యులేషన్ చేశాను, బాటమ్ లైన్ బ్రహ్మ = సో అండ్ సో అంటానికి లేదు. అవ్యక్తము అంటే అది. అవ్యక్తం అంటే ఇంద్రియ మనోబుద్ధులకి దొరకని వస్తువుని అవ్యక్తం అంటాం. మిగతావన్నీ దొరికిపోతాయి కదండి. మిగతా అన్నింటినీ కూడా, ప్రపంచంలో ఉన్న మిగతా అన్నింటినీ కూడా ఇంద్రియాల ద్వారా అయినా క్యాచ్ చేయొచ్చు, మనసు ద్వారా అయినా క్యాచ్ చేయొచ్చు, బుద్ధి ద్వారా అయినా క్యాచ్, చివరికి బ్రహ్మని ఊహ ద్వారా కూడా క్యాచ్ చేయలేం. తెలియని వస్తువులు మనం ఊహించుకుంటాం, ఇలా ఉంటదేమో అలా ఉంటదేమో. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, ఆకాశాన్ని ఊహించుకుంటాం మనం వెళ్ళకపోయినా. బ్రహ్మని అలా ఊహించుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఊహించి కూడా నువ్వు పట్టుకోలేదు, 100% గ్యారంటీ. నా మెడిటేషన్ లో నాకు బ్రహ్మ కనిపించాడండి, అనంతమైన ఆకాశ స్వరూపంలో ఉన్నాడంటే ఆయన అబద్ధం చెప్తున్నట్లే. బ్రహ్మను ఒకే ఒక రకంగా తెలుసుకోగలం, అదేంటంటే అది నేను అని తెలుసుకునే స్థితి వచ్చింది అంటే అది తెలుసు. ఆయన మాటలే ఆడాడు, వాళ్ళు ఇంక మాట్లాడవలసిన అవసరమే లేదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం అంటారు దక్షిణామూర్తి స్తోత్రం. అది అవ్యక్త స్వరూపం అంటే. అవ్యక్త స్వరూపం అంటే ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా దొరకని ఆ స్థితిలో ఉన్న స్వామి ఈ సర్వ జగత్తుని వ్యాపించి ఉన్నాడు. ఏ రకంగా వ్యాపించి ఉన్నాడు? సత్స్వరూపంగా, చిత్స్వరూపంగా, అనంత స్వరూపంగా ఆయన వ్యాపించి ఉండడం జరిగింది. అందుకే ఆయన్ని సచ్చిదానంద పరబ్రహ్మ అంటాం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తు చెప్పడం జరిగింది. ఇది మొదటి వాక్యం యొక్క రహస్యం. జగత్తునంతా స్వామి వ్యాపించి ఉన్నాడు అవ్యక్తమూర్తిగా, అంటే దాంట్లో ఉన్న జ్ఞానసారం ఇది. ఈ సమస్త జగత్తుకి కారణ రూపంలో, ఆ కారణం ఏంటి? అహం అనే స్వరూపంలో ఒక సత్య వస్తువుగా, జ్ఞాన వస్తువుగా, అనంత వస్తువుగా సర్వాన్ని వ్యాపించి ఉండడం జరిగింది. అందుకే స్వామిని ఏమంటారంటే అధిష్టానం అంటారు. అధిష్టానం అంటే ఆధారంగా ఉంది. దేనికి? సమస్తానికి. ఇది ఫస్ట్ జ్ఞానం యొక్క ఫస్ట్ లైన్. ఇప్పుడు 2, మత్స్థాని సర్వభూతాని. హే అర్జున, రెండో పాయింట్ తెలుసుకో. ఏమండి, మనం కూడా ఈ జ్ఞానంలో ఫస్ట్ది క్లియర్ గా ఉండాలి. పరమాత్మ ఏ రకంగా వ్యాపించి ఉన్నాడు, ఆయన యొక్క స్వరూపం ఏంటి, మన యొక్క స్వరూపం ఏంటి. మన యొక్క స్వరూపం ఏం చెప్పుకున్నాం? జాయితే గచ్చితే తిష్టతి, పుట్టాం, ఉన్నాం, పోయాం. ఆయన యొక్క స్వరూపం ఏంటి? సత్త, చిత్, ఆనందం, అనంత. రెండో పాయింట్ స్వామి చెప్తున్నాడు ఏంటంటే, హే అర్జున తెలుసుకో, మత్స్థాని సర్వభూతాని. ఈ సర్వభూతాలు, సర్వభూతాలు అంటే ఇందాక చెప్పుకున్నాం కార్యం, అంటే ఎఫెక్ట్ ఏదైతే బయటకు వచ్చిందో ఈ సర్వభూతాన్ని. మత్స్థాని, మత్స్థాని అంటే నా మీద ఆధారపడి ఉన్నాయి. ఇందులో ఏముంది స్వామి పెద్ద చిత్రం? జనరల్ గా ఆయన మీద ఆధారపడే ఉంటాం కదంటే చిన్న రహస్యం ఉందటండి. ఏంటండి ఆ రహస్యం అంటే, చూడండి, ఇందాక చెప్పుకున్నాం కారణం నుంచి కార్యం వచ్చింది అన్నాం కదండి. జనరల్ గా మన తాలూకా వ్యవహారంలో చూసుకుంటే, ఒక మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు నుంచి ఒక మామిడి పండు వచ్చింది. మామిడి పండు ఏమో కార్యము, మామిడి చెట్టు ఏమో కారణం. కారణం నుంచి కార్యం వచ్చిన తర్వాత అది ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదండి. ఒక చెట్టులో మామిడి పండు పండింది అంటే మనం తెంపేస్తాము, మార్కెట్కి పట్టుకెళ్తాము, అమ్మేస్తాము, కొనుక్కుంటాం, కోసుకొని తినేసి బాగుంది అని చెప్పేస్తాం, అయిపోయింది. ఒకటి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన పిల్లలకి మనం కారణం, తల్లిదండ్రుల నుంచి పిల్లలు వచ్చారు, తల్లిదండ్రి ఏమో కారణం, పిల్లలేమో కార్యం. కారణం నుంచి కార్యం విడిపోయిన తర్వాత, అంటే తల్లి పిల్ల వ్యవహారంలో చూస్తే కారణం నుంచి కార్యం విడిపోయిన తర్వాత అది ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే తన ఇష్టం, తను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, తను ఏదైనా చేసుకోవచ్చు. ఇది వేరే, అది వేరే. కారణం వేరే, కార్యం వేరే. కానీ భగవంతుడికి మనకి ఉన్న సంబంధంలో అంటారు విడిపోవడానికి వీళ్ళు. విడాకులు నాట్ పాసిబుల్. డైవర్స్ తీసుకుంటాను, నాకు దేవుడు నచ్చలేదు అంటే కుదరదు అంటున్నాడు స్వామి. మత్స్థాని సర్వభూతాన్ని, దే ఆల్వేస్ హ్యావ్ టు ఎగ్జిస్ట్ ఇన్ మీ ఓన్లీ.
మనకు ఆ స్వతంత్రం లేదటండి. అంటే దీని అర్థం ఏంటండి అంటే ఆ చైతన్య స్వరూపాన్ని నుంచి ఈ జీవుడికి వేరే ఇంకా దారి లేదు. చైతన్య స్వరూపం యొక్క రిఫ్లెక్షనే జీవుడు. ఈ సర్వభూతానికి సర్వ జగత్తుకి స్వతంత్రం లేదు. ఇది చూడండి, నా నీడ ఉందనుకోండి, అది వెంకట చైతన్యం నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను, ఆ బయట రూమ్ లో కూర్చుంటానంటే దానికి కుదరదు. ఏసీ ఆఫ్ చేసినా ఏసీ ఆన్ చేసినా వెంకట చైతన్యం ఎక్కడ ఉంటే ఆ నీడ అక్కడ ఉండవలసిందే. జగత్తుకి కూడా ఈ కేటగిరీలో పడిపోతుంది జగత్తు. భగవంతుడి నుంచి పుట్టినప్పటికీ కూడా, భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ కూడా, తనంతటా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా స్వతంత్రంగా జగత్తు వేరుగా ఉండాలి అంటే కుదరదు. మత్స్థాని సర్వభూతాని, దే కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మీ. ఇది ప్రత్యేకమైన కారణం. కార్యకారణ సంబంధాల్లో బ్రహ్మకి జగత్కి ఉన్న కార్యకారణ సంబంధం ఏంటండి అంటే జగత్తుకి స్వతంత్రం లేదు. జగత్తు బ్రహ్మ పైన ఆధారపడి ఉండదు. బ్రహ్మ ఆధారంగా ఉన్నన్నాళ్లే ఈ జగత్ ఆట అంతా. ఆయన ఉన్నన్నాళ్లే వీటి తాలూకా ప్లే. ఆయన వెళ్ళిపోయినాడంటే అయిపోయింది, గేమ్ ఓవర్. మత్స్థాని సర్వభూతాని అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఓ మట్టితో కొండ చేశారండి. మట్టి నుంచి ఒక మంచి పాట్ కూజాన్ని తయారు చేశాం. ఏమండి మనం అన్నాం అనుకోండి, సార్ నా మట్టి నాకు ఇచ్చేయండి, మీ కుండ మీరు పట్టుకెళ్ళిపోండి అని. ఇంకా అక్కడ ఏమి మిగలదు పట్టుకెళ్ళడానికి. మా కుండలో నుంచి మట్టి తీసేస్తే ఇంతవరకు పేరు ఉంది, దానికి ఒక కూజ అని పేరు పెట్టామో, దానికి ఒక రూపం పెట్టాం, నామము రూపము ఉన్నాయి ఇంతవరకు. ఎంతవరకు? మట్టి దాంట్లో ఉన్నంత వరకే దాని నామరూపాలకి విలువ. ఈ కూజాలో నుంచి మట్టిని తీసేసాం అనుకోండి, నామరూపాలు ఏవండి? నామరూపాలు నామకా మాత్రే. జగత్తుకు కూడా అంతే విలువ. జగత్తులో మనం చెప్పుకుంటున్న ఎంత గొప్పవైనా ఎంత తక్కువైనా ఆ బ్రహ్మ ఆధారంగా ఉన్నన్నాళ్లే దీని తాలూకా ఉనికి. అది వెళ్ళిపోయిందంటే ఇది లేదు అన్నంత సత్యాన్ని కలిగి ఉంటది. ఇది కూడా జాగ్రత్తగా మనం గమనించాలి. జగత్తు తాలూకా ఉనికి ఏంటండి అంటే పరమాత్మ పైన కంప్లీట్ గా ఆధారపడి ఉంటది. ఇదే ఉదాహరణ. నామరూపాలు కేవలం నామమాత్రంగా చెప్పటానికి ఉపయోగించేవే తప్పించి వాటికంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ, గొప్పతనము, ఎగ్జిస్టెన్స్ ఉండదు. వాటికంటూ ప్రత్యేకమైన ఎగ్జిస్టెన్స్ ఉండదు. వాటి ఎగ్జిస్టెన్స్ అంతా సత్యరూపమే యొక్క ప్రొజెక్షన్ మాత్రమే. మృత్తికా ఇత్యేవ సత్యం అంటాడు శంకరాచార్య. మృత్తికా ఇత్యేవ సత్యం అంటే ఒక కూజాలోని మట్టి తీసేసి ఇప్పుడు ఏదండి కూజా తాలూకా నామమేది, కూజా యొక్క రూపమేది అంటే ఆ నామరూపాలు అసలు లేవు. అది ఒక ప్రొజెక్షన్ మాత్రమే. జగత్ అంతే సత్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మత్స్థాని సర్వభూతాని అంటే ఈ కార్యకారణాల యొక్క సంబంధం మీరు చూస్తున్నట్టు చెట్టు పండు తల్లి పిల్ల ఇలా కాదు. దే కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ మీ. ఇది సెకండ్ పాయింట్. అది మనం తెలుసుకోవాలి. అంటే జగత్ అనే కాదు, మన శరీర మనోబుద్ధులు కూడా అంతే. ఆ స్పృహ యొక్క నీడ ఇవి. ఈ శరీరం కానీ మనస్సు కానీ బుద్ధి కానీ భగవంతుడి యొక్క షాడో మాత్రమే. ఇది మూడోది స్వామి చెప్తున్నారు, నచ అహం తేషు అవస్థిత. హే అర్జున, నేను మాత్రం ఎలాంటి టైంలోనూ ఈ జగత్ పైన ఆధారపడి లేను. మనం ఏమైనా అనుకోవచ్చు, స్వామి బ్రహ్మ పైన జగత్ ఆధారపడి ఉంది కదా, బ్రహ్మ పైన జగత్ ఆధారపడి ఉంది కదా, అలాగే బ్రహ్మ కూడా జగత్ మీద ఏమైనా ఆధారపడ్డా? ఏమైనా అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు జగత్ ఉంటేనే నేను ఉంటాను, జగత్ లేకపోతే నేను ఉండను, అలాంటి లక్షణాలు ఏవైనా బ్రహ్మకు ఉంటాయంటే అలాంటి లక్షణాలు ఏవి ఉండవు. మొదటి లక్షణం ఏంటంటే జగత్తు మీద బ్రహ్మ ఎప్పుడూ ఆధారపడి ఉండడు. జగత్తు ఉన్నప్పుడు ఉన్నాడు, జగత్తు లేనప్పుడు బ్రహ్మ బ్రహ్మగానే ఉంటది. ఉపనిషత్తులో చెప్తారు కదండి, ఆత్మ ఏవ ఇదమగ్ర ఆసీత్ అంట. ఆత్మ ఏవ ఇదమగ్ర ఆసీత్ అంటే ఆత్మ మాత్రమే మొదట్లో ఉంది.
దాని నుంచి లేదా దానిపైన మిగతావన్నీ ఆరోపింపబడ్డాయి అజ్ఞానం వలన. ఈ అజ్ఞానంలో ఉన్నన్నాళ్ళు మనం ఈ ఎంక్వైరీ చేస్తాం, అది ఇది 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 అది ఇది అది. నువ్వు ఎంక్వైరీ చేస్తున్నంత మాత్రాన దీంట్లో మార్పులు ఏమి ఉండవు, ఇది దీని మీద ఆధారపడదు. ఇది ఒక లక్షణం. రెండో లక్షణం ఏంటంటే బ్రహ్మ యొక్క గొప్పతనం, బ్రహ్మ జగత్తంతటికి కారణం అయినప్పటికీ కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి దేని యొక్క మలినము కూడా బ్రహ్మకి అంటదు. వ్యాపించి ఉన్నప్పటికీ కూడా అన్అటాచ్డ్ గా ఉంటాడట ఆత్మస్వరూపుడు. ఇది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన ఒక లక్షణం. మనం ఏమంటామంటే, స్వామి పెద్దవాళ్ళు చెప్తారు అంతా ఆత్మస్వరూపము అంతా బ్రహ్మస్వరూపము అయినప్పుడు ఒక వ్యక్తి క్రిమినల్ గా ఎందుకు ఉంటాడండి, ఒక వ్యక్తి గ్రేట్ డివోటీగా ఎందుకున్నాడు, ఒక వ్యక్తి పెద్ద లీడర్ ఎలా అవుతున్నాడు, ఒక వ్యక్తి కట్టుకు దరిద్రంలో ఎలా ఉన్నాడు. అందరిలోనూ బ్రహ్మ ఉన్నప్పుడు ఈయన తాలూకా క్రిమినాలిటీ, ఆయన యొక్క డివినిటీ ఆయనకి ఏమైనా అంటవా? ఇప్పుడు ఒక క్రిమినల్లో ఆత్మస్వరూపంగా పరమాత్మ ఉన్నప్పుడు ఆయన యొక్క క్రిమినాలిటీ ఆయనకి ఏమైనా అంటుతుందా? అలాగే ఒక గొప్ప సాధువులో పరమాత్మ ఉన్నప్పుడు ఆయన యొక్క సాధుత ఏమైనా పరమాత్మకు అంటుతుందంటే భగవంతుడు చెప్తున్నాడు, ఈ రెండింటికి నేను అంటను. నచ అహం తేషు అవస్థిత, నేను వాటితో కనెక్ట్ అయి లేనని చెప్తున్నాడు స్వామి. ఇది ఒక చూడండి, ఒక మ్యాజిక్. అంతటలోనూ ఆయనే వ్యాపించి ఉన్నప్పటికీ కూడా దేనితోనూ ఆయనకి అంటింపు ఉండదు. నమే కర్మాని లింపంతి నమే కర్మబంధాన్ని లింపంతి అంటారు భగవద్గీతలో. ఏ కర్మబంధము కూడా అటాచ్ అవ్వదు. ఇదే మనకైతే గమ్ము అది. కానీ భగవత్ స్వరూపానికి ఈ కర్మ బంధం కానీ కర్మ కానీ అంటింపు. ఇక్కడ మనం ఒక సాధన జాగ్రత్తగా ఆలోచించాలి, సట్టల్గా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించండి, అటెంటివ్ గా. నిజానికంట మన వ్యవహారంలో కూడా ఈ ఐ అనేది అంటే అహం అనే స్ఫురణ. ఈ అహం అనే స్ఫురణ జరుగుతున్నప్పటికీ కూడా ఏ వ్యవహారానికి అది అంటింపు కాకుండానే ఉంటుందట. అంటే మనస్సు యొక్క వేగం వలన మనం ఆ దూరాన్ని గమనించలేకపోతున్నాం, కానీ మనస్సుకి ఆ ఐ అనే బిందువుకి డెఫినెట్ గా గ్యాప్ ఉంటుంది. అందుకే మనకు మన కోపం పడినప్పుడు కూడా మనకి స్పృహ ఉంటది, నేను కోపం పడిపోతున్నాను అని. ఈవెన్ మన వ్యవహారాల్లో కూడా అహం అనేది ఎప్పుడూ కూడా మనోవ్యాపారాలకి సాక్షిగానే ఉంటుంది. మరి నేనెందుకు గుర్తించలేకపోతున్నాను స్వామీజీ అంటే, మనస్సు యొక్క వేగం అంత స్పీడ్ లో ఉంటది. అంటే విజృంభతే అంటారు శంకరాచార్య. విజృంభత అంటే మనస్సు యొక్క పని ప్రశాంతంగా చేయదండి, టర్బులెంట్. దాని యొక్క టర్బులెన్సీలో, దాని యొక్క స్పీడ్ లో మనం ఈ విచక్షణని కోల్పోతాం. నాకు దూరంగానే నా మనస్సు స్పందిస్తుంది, నాకు దూరంగానే నా బుద్ధి పనిచేస్తుంది అనే జ్ఞానాన్ని మనం కోల్పోతాం. నిజానికి జ్ఞాన స్వరూపం దేనికి అంటదు. జీవుడిగా ఉన్నప్పుడు అహం అనేది దేనికి అంటదు, బ్రహ్మగా ఉన్నప్పుడు అది దేనికి అంటదు. అది ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది. బుద్ధి మనస్సు యొక్క వ్యాపార వేడి వలన మనం ఆ వలలో చిక్కిపోతాం. అది పరమాత్మ యొక్క దివ్య స్వరూపం. అంటే నేను సాధన చేసినా సాధన చెయ్యకపోయినా, అందుకే చెప్తారు అజ్ఞాని అయినా ఆత్మస్వరూపుడే, జ్ఞాని అయినా ఆత్మస్వరూపుడే. తెలుసుకోవడము తెలుసుకోకపోవడం దీంట్లోనే తేడా ఉంది తప్పించి ఆయన స్వరూపం మారిపోదండి. క్రిమినల్లోనూ ఆయన సాక్షిగానే ఉంటాడు, దివ్య స్వరూపుడులోనూ ఆయన సాక్షిగానే ఉంటాడు. కేవలం మనస్సు సాత్వికమైంది కాబట్టి ఆయన గొప్ప సాధువుగా కీర్తించబడు. వీడి మనస్సు తామసికంగా ఉన్నది కాబట్టి వీడు ఒక క్రిమినల్ గా కీర్తించు. ఈ క్రిమినల్లోనూ ఆ క్రిమినాలిటీకి కూడా ఆయన సాక్షిగానే ఉంటాడు. ఈ డివైన్ పర్సన్ లో డివినిటీకి కూడా ఆయన సాక్షిగానే ఉంటాడు. ఇప్పుడు మనల్ని చూద్దాం. మనలో కూడా మనం వింటున్నప్పుడు కూడా ఆ అహం అనేది సాక్షిగానే పనిచేస్తుంది. మిగతా క్రియ, ఈ జ్ఞాన క్రియ అంతా ఇంద్రియ మనోబుద్ధులు స్లోగా చేస్తూ 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 ఉంటాయి. ఆయన స్వరూపమే అన్అటాచ్డ్, అన్ఎఫెక్టివ్. భగవంతుడి స్వరూపం నిత్య నిర్మలుడు, ఆయన అసంగుడు. అందుకే ఆయన ఏం చేయలేవు.
ఇది కూడా భగవంతుడి యొక్క జ్ఞానానికి సంబంధించిన విషయం. పరమాత్మ సర్వవ్యాపి అయినప్పుడు మన బంధాలతో కానీ మన భావాలతో కానీ ఆయనకి ఏమైనా టచ్ ఉంటుందండి అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఎఫెక్టివ్ స్టేట్, ఒక సాక్షి స్వరూపంగానే ఉంటాడు. ఇది స్వామి యొక్క 3వ స్వరూపం. 4వ చెప్తున్నాడు స్వామి, ఫైనల్ గా కంక్లూడ్ చేస్తున్నాడు. హే అర్జున, నువ్వు తెలుసుకో, నచమత్స్థాని భూతాని. నచమత్స్థాని భూతాని అంటే నా స్టాండ్ పాయింట్ నుంచి కానీ చూస్తే, అంటే నా దృష్టిగా నుంచి చూస్తే ఏ నామ రూప జగత్ అసలు లేనే లేదు. జగత్ అనేది లేదు, అసలు దానికి ఎగ్జిస్టెన్స్ కాదు కదా, అసలు జగత్ అనేదే లేదు. ఉన్నది ఒక్కటే, అదే అద్వైత బ్రహ్మ. మరి ఇంతవరకు ఎలా ఈ 4 విషయాలు ఎలా ఎందుకోసం చెప్పారు స్వామీజీ అంటే, మన జ్ఞానం తాలూకా ఎంక్వైరీ పెరుగుతున్న కొలది మనం ఆఖరి మెచ్యూరిటీ పాయింట్ ఇది. అద్వైత స్థితి పొందారు, అద్వైత స్థితి పొందారు. అద్వైత స్థితి పొందడం అంటే ఏంటండి అంటే ఇంకొక్కటే ఉందని తెలుసుకోవడం. ఇంకా జగత్తు లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు కూడా లేడని చెప్తారు. ఈశ్వరుడి తాలూకు అవసరం ఎప్పుడండి? ఈ జగత్తు జీవుడు ఉంటే జీవుడిని పుట్టించడానికి, జీవుడు అనుభవించడానికి జగత్తు, ఈ రెండింటికి ఒక లీడర్ ఉండాలి. కాబట్టి ఈశ్వర తత్వం అవసరం ఉంది. అది కూడా దాటి వెళ్ళాము అంటే ఇంకా అక్కడి నుంచి చూస్తే ఇవి లేవు అని చెప్తాడు స్వామి. ఎంత గొప్పదో చూడండి. ఆ స్థితి వరకు ఎంక్వైరీ జరగాలి. విచారణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ అయిందో చూడండి. అందుకే దీన్ని అంతటినీ కలిపి జ్ఞానం అన్నాడు. ఈ జ్ఞానాన్ని నీకు చెప్పబోతున్నాను. మొదట 2 వస్తువులను స్టార్ట్ చేశాడు స్వామి, అవునా కాదా అండి? ఒకటి జగత్, ఒకటి బ్రహ్మ. ఒకటి కార్యం, ఒకటి కారణం. ఫస్ట్ స్టేట్మెంట్ అది. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎంక్వైరీ. గురుదేవులు చెప్తారు ఎప్పుడు కూడా, తెలిసిన వస్తువు నుంచి తెలియని వస్తువుకు వెళ్ళడమే ఆధ్యాత్మిక సాధన అంటారు. స్పిరిచువల్ జర్నీ ఈజ్ నథింగ్ బట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద నోన్ ఫ్యాక్ట్ టు అన్నోన్ ఫ్యాక్ట్. నోన్ ఫ్యాక్ట్ ఏంటి? జగత్, మన కంటికి కనిపించేది, శరీర మనోబుద్ధులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఇవంటే ఏంటి? దీనికి ఏదైనా కారణం ఉండడానికి ఆస్కారం ఉందా? డెఫినెట్ గా కారణం ఉండాలి, ఎందుకంటే కారణం లేనిదే కార్యం రాదుగా. సో కారణం ఉండాలి. ఆ కారణం ఏంటండి? అది బ్రహ్మ అని చెప్పాడు. అక్కడ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆ బ్రహ్మ వచ్చింది, సరే. 2వ స్టెప్ ఏంటండి? చూడండి, ఆధ్యాత్మిక పురోగతి. 2వ స్టెప్ ఏంటి? ఆ బ్రహ్మనికి దూరంగా నేనుండే ఆస్కారం లేదు, అటువంటి కారణం. ఇది జ్ఞాన పరిణితి. చూడండి, ఫస్ట్ ఏమో నేను వేరు, బ్రహ్మ వేరు, నాకు కారణం బ్రహ్మ. 2వ స్టేట్ ఏంటంటే ఈ కారణం నుంచి నేను వేరుపడే ఆస్కారం లేదు. ఎలా అయితే ఒక వ్యక్తి యొక్క నీడ ఎలా అయితే ఉంటాయో, బ్రహ్మ మీద ఆరోపించబడినటువంటి జగత్, శరీర మనోబుద్ధుల తాలూకా ఉనికి అలా ఉంది. అప్పుడు మనకి గొప్ప స్థితి కలుగుతుంది. నా సమస్తానికి కారణం ఆయనే అయినప్పుడు ఆయన స్వరూపం వైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. 3వది, ఈ కారణం తాలూకా లక్షణాలు చూసాం. కారణం ఏ రూపంలో ఉందంట? ఈ వ్యవహారం అంతటికీ కూడా అన్అటాచ్డ్ గా ఉంది. కారణం తాలూకు గొప్ప లక్షణం అంటే ఇదంతా మనకి మాయా స్వరూపంగా ఒకటి మంచి, ఒకటి చెడ్డ, అది గొప్ప, ఇది చెడ్డ అని లేబుల్ చేస్తూ ఉన్నాం. అది గొప్ప దేశం, ఇది చిన్న దేశం, మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి, ఆ రోజు నేను ఇది, ఈ రోజు నేను అది. ఈ లేబులింగ్ దేనికి కూడా అంటకుండా ఉండే స్వరూపం ఇది వచ్చింది. ఇది 3వ స్థితి, జ్ఞానం యొక్క పరిణితి. ఇంకా ఆఖరి స్థితి ఏంటంటే మాండూక్య ఉపనిషత్తులో చెప్తారు స్వామి, మాండూక్య కారిక రాస్తూ, కారణ రూపమైన బ్రహ్మ ఎలాంటిదటంటే, అది ఎలాంటి కారణం అటంటే, ఆ కారణం నుంచి ఇంకొక కార్యం వచ్చే ఆస్కారమే లేదంట. అలాంటి కారణం బ్రహ్మ అంటారు. దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఎనీ ఎఫెక్టివ్నెస్ ఫ్రమ్ దట్ కాజ్. ఎలాంటి కారణమో చూడండి, ఇంకొకటి దాని నుంచి వచ్చే ఛాన్సే లేదు. అలాంటప్పుడు మీరు ద్వైతం ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తారండి.
ద్వైతం ఉంది, అది ఉంది, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 ఉన్నాయని చెప్తారు. మీరు ఇన్ని వస్తున్నాయని చెప్తున్నారు కదా, వీటన్నిటికీ కారణమైన కారణం ఎలాంటిదంటే ఆ బ్రహ్మ, దాని నుంచి ఇంకొక వస్తువు వచ్చే ఛాన్సే లేదు. అద్వైతం అంటే అది. దానికి అద్వైతము అన్న, అద్వైతం అంటే రెండోది లేనిది. ఆయన అక్కడ వరకు వెళ్ళాలి జ్ఞాన వృత్తి. పరమాత్మ ఎక్కడి నుంచి మనం తీసుకుంటున్న శరీర మనోబుద్ధుల నుంచి నెమ్మదిగా తీసుకుంటూ బ్రహ్మ దగ్గర పడేసేది. స్వామీజీ మీరు శ్లోకం చెప్పినప్పుడు చెప్పారు, జ్ఞానం విజ్ఞాన సహితం. పరమాత్మ మనకు మాట ఇచ్చేది, జ్ఞానం విజ్ఞానంతో కూడి నీకు నేను ప్రసాదిస్తాను అని. సో జ్ఞానం అంటే ఇంత చెప్పారు, కొంత అర్థమైంది. మరి విజ్ఞానం అంటే ఏంటి స్వామి? విజ్ఞానం అంటే ఏంటంటే, ఇందాక చెప్తున్నారే ఏ స్టాండ్ పాయింట్ నుంచి ఇంకొకటి లేదో, మయా తతమిదం సర్వం అని చెప్తున్నారు, అది ఏదో థర్డ్ పాయింట్, అది నేను. దాని పేరే విజ్ఞానం. విజ్ఞానము అంటే ఈ సర్వానికి వ్యాపించబడి దేనితోనూ ఎఫెక్టివ్, దేనికి కూడా అంటింపు కానిటువంటి, ఏ స్థానం నుంచి చూస్తే రెండో స్థానం లేదో ఆ వస్తువు ఎవరో కాదు, బ్రహ్మ కాదు, ఆత్మ కాదు, ఈశ్వరుడు కాదు, ఎవరూ కాదు, అది నేను అని తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారు. ఎవరో బ్రహ్మకు ఆ లక్షణాలు ఉంటే నాకేంటండి లాభం? ఆయన గొప్ప వ్యక్తే కావచ్చు కాక, ఆయన ద్వారా సర్వము వ్యాపించవచ్చు కావచ్చు కాక, దేనికి ఆయన అటాచ్ కాకుండా ఉండొచ్చు కాక, దాన్ని విశేషమైన జ్ఞానం అనరు. శాస్త్రం ఏం చెప్తుంది? తత్ త్వం అసి. సమస్త వేదాంతం యొక్క సారం ఏంటండి అంటే, గ్లోరిఫై చేశారు, బ్రహ్మ విద్యను గ్లోరిఫై చేశారు, బ్రహ్మను గ్లోరిఫై చేశారు. ఫైనల్ గా తెలుసుకోవాల్సిన బాటం లైన్ ఏంటండి అంటే, ఆ బ్రహ్మ వస్తువు, ఆ సత్య చిత్ ఆనంద వస్తువు అహమస్మి, నేనే. దాని పేరే విజ్ఞానం. అది తెలుసుకుంటేనే మోక్షసే అశుభాత్, సర్వ అశుభాలకి కారణమైనటువంటి ఆ జీవభావం పోయింది. బ్రహ్మభావ ఉదయం జరిగినప్పుడు, ఆ బ్రహ్మ జ్ఞానోదయం జరిగినప్పుడు, ఈ పరిచ్ఛిన్న వస్తువుని నేను, ఈ శరీర మనోబుద్ధులు, మంచి చెడ్డ, ఇదంతా కేవలం కల్పితం, అది పోయింది అంటే అశుభం పోయిందని లెక్క. సర్వశుభమైన ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను అని మనం రియలైజ్ అవ్వాలి. దాని పేరు విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం అంటే ఇదండి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ మనకి చేసిన బోధ. ఇంతకన్నా దివ్య జ్ఞానం ఏముంటదండి? ఇప్పుడు చూడండి, మనల్ని మనం ఇంతవరకు ఎంత కించపరుచుకున్నాము. స్వామి తేజోమయానంద్ గారు మా క్లాసుల్లో చెప్పేవారు ఎప్పుడు, మన అహం అహం, ఈగో ఈగో అంటాం కదండి. ఆ ఈగోకి ఎంత యాడ్జెక్టివ్ చేర్చండి. నేను బ్రహ్మని, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మని, నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, లేకపోతే నేను ఒక బిలియనేర్, నేను ఒక మిలియనేర్ అన్నాం అనుకోండి, మనకి అది వినడానికి బాగుంటది, అబ్బా మీరు చాలా గొప్పవాళ్ళేంటి అంటాం. కానీ నిజానికి అటంట మన స్టేటస్ ని మనం అవమానించుకోవడమే. ఇవన్నీ మన స్టేటస్లు ఇంత చిన్న చిన్నవే కాదు అంటారు. ఇవేముందండి, ఇవాళ కనిపిస్తుంది, రేపు మాయమైపోతుంది. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం. ఇవన్నీ ఒక్కొక్క క్షణంలో ఉండిపోయి, ఇది కాదు మన స్టేటస్. మన స్టేటస్ ఆ సత్య వస్తువు, అమృత వస్తువు, నిత్య జ్ఞాన వస్తువు, అనంత స్వరూపం నేను. అది విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం. ఇక్కడతో శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క బోధని ఫుల్ స్టాప్ పెడతారు. సో మన సాధన ఎక్కడి వరకు చదవాలండి? ఆ విషయం మన బుద్ధికి అర్థమయ్యే వరకు మనం ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలను చేస్తూనే ఉండాలి. స్వామి చెప్పారు, ఆ బ్రహ్మ వస్తువు నేను అని. ఆ బ్రహ్మకుండే లక్షణాలు నాలో ఉన్నాయో లేదో ఏకాంతంగా చింతించాలి. దాన్ని మననం అంటాం. ఆ జ్ఞానం బుద్ధిలో నిలబడే వరకు దాన్ని ఏమంటారు, ధ్యానం చేయాలి, నిధిధ్యాసన చేయాలి. శ్రవణం,
మననం, నిధిధ్యాసనం. స్వామీజీ అర్థం అవ్వలేదు స్వామీజీ ఏం చేయమంటారని అడిగారు అనుకోండి. అర్థం అవ్వకపోతే శంకరాచార్య ఇచ్చిన సలహా ఏంటంటే అగైన్ లిసన్, స్టార్ట్ అగైన్ అంటారు ఆయన. మళ్ళా శ్రవణం చేయండి, మళ్ళా శ్రవణం చేయండి, మళ్ళా శ్రవణం. ట్రూత్ కాంప్రమైజ్ కాదు, మనకు అర్థమైందా లేదా అనేది మన తాలూకా స్టేటస్, అది సెకండరీ. కానీ ట్రూత్ మాత్రం అదే, అహం బ్రహ్మ అస్మి, అది సత్యమైన వాక్యం, జ్ఞాన వాక్యం. అది నాకు డైజెస్ట్ కావటం లేదు, నిలబడటం లేదంటే మరో రకంగా శ్రవణం చేయాలి. ఈరోజు గీత విన్నామంటే రేపు ఉపనిషత్తు వినాలి. ఫలితం ఏంటండి అంటే ఆ జ్ఞాన వృత్తి ఎప్పుడు నిలబడి ఉండాలి. శరీరంలో మార్పులు జరుగుతాయి సహజం, మనస్సులో మార్పులు వస్తాయి సహజం, బుద్ధిలో విచక్షణ, ఎత్తు పల్లాలు వస్తాయి, ఇవన్నీ సహజం. ఇవి అన్నీ జరగటానికి ఆధారంగా ఉన్నది నేను. నేనుంటేనే ఈ ఆట అంతా. ఆ నేను ఎలాంటిది? అది కేవల స్వరూపం. కేవల స్వరూపం అంటే ధర్మాధర్మాలతో, పుణ్య పాపాలతో, బంధాలతో, సుఖ దుఃఖాలతో, జయాపజయాలతో సంపర్కం కానటువంటి నేను. మళ్ళా ఆ నేను ఇదిగోండి 5 అడుగుల శరీరమే నేనున్నానని పరిచ్ఛిన్నంగా చూడకూడదు. నేను అనంత స్వరూపుడు. అనంత స్వరూపుడిని అంటే ఆ నేనుకు జన్మం లేదు, దానికి పుట్టుక లేదు, శరీరానికి పుట్టుకుంది. శరీరం నాలో ఉంది, నేను శరీరంలో లేను అని గుర్తించాను. జనరల్ గా మనం ఏమనుకుంటాం, శరీరంలో ఆత్మ ఎక్కడో మనసులో ఉంది అనుకుంటాం, కానీ కాదు. ఆ చైతన్యంలో శరీరం ఆడుతుంది. ఆ మెచ్యూరిటీ చూడండి, దాన్నే ట్రాన్సెండెంట్. ట్రాన్సెండ్ చేయడం అంటే ఏంటండి? ఈ శరీరం నేనే అనే భావం నుంచి బుద్ధిని మెచ్యూర్ చేయించాలి, దాన్ని లిఫ్ట్ చేయించాలి. గురుదేవ్ ఎగ్జాంపుల్ ఇస్తారు కదండి, వీళ్ళు పోల్ పట్టుకొని ఎగిరి అవతలకి గెంతుటి వాళ్ళు, ఇలా పోల్ పట్టుకొని వాడు వస్తాడు, ఫాస్ట్ గా వచ్చి పోల్ దాన్ని అక్కడ ఇడిచిపెట్టి గెంతి నెట్ నుంచి అవతలకి వెళ్ళిపోతాడు. అలాగే మనం కూడా ఈ బుద్ధిని, శరీరాన్ని, మనస్సుని ఉపయోగించి శ్రవణ మననాదులు, తర్కము అన్ని ఉపయోగించి వాటి ద్వారానే జంప్ అయి అవతల పడిపోవాలి. మన తాలూకా స్టేటస్ ని మనమే మార్చాలి, దాని పేరు విజ్ఞానం. ఈ విజ్ఞానానికి కావలసినంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే అది జ్ఞాన అర్జన ద్వారా వస్తుంది. క్లియర్ గా ఉండాలి జ్ఞానం ఎప్పుడు కూడా. అందుకే సాధనా పంచకంలో మనం చెప్పుకున్నాం కదండి, సాధనల తాలూకా మొత్తం సారం 2. 1 ప్యూరిటీ ఆఫ్ మైండ్, 2 క్లారిటీ ఆఫ్ ఇంటలెక్ట్. ప్యూరిటీ ఆఫ్ మైండ్ లేదనుకోండి, అది మనల్ని జంప్ కానివ్వదు. మనం ఎగరదామంటే అది వెనక్కి లాగుతుంది, నాకు ఇది కావాలి. ప్యూరిటీ ఆఫ్ మైండ్. క్లారిటీ ఆఫ్ నాలెడ్జ్. క్లారిటీ ఆఫ్ నాలెడ్జ్ అంటే నా ఐడెంటిటీని నేను మర్చిపోకూడదు, నేను అదే అన్న జ్ఞానం ఉండాలి. ఈ 2 సాధనల యొక్క ఎసెన్స్. ప్యూరిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ ఇంటలెక్ట్. సో వాటిని సంపాదిస్తూ జ్ఞాన వృత్తి ద్వారా, విజ్ఞానం అంటే నా స్టేటస్ ని నేను లిఫ్ట్ చేసి అవతల పడాలి. జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామి అనసూయ. స్వామి చెప్తున్నారు, పశ్చిమే యోగం ఐశ్వర్యం. హే అర్జున, నా ఐశ్వర్యం ఏది అనుకుంటున్నావు? స్వామి ఇది నా ఐశ్వర్యం అని చెప్పి. మామూలుగా మన శ్రీకృష్ణుడి తాలూకు ఐశ్వర్యం ఏంటండి అంటే శమంతక మణి ఉంది, 16,000 మంది భార్యలు ఉన్నారు, ద్వారకా బంగారు ద్వారకా నగరి ఉంది, ఇన్ని లీలలు చేశాడు స్వామి, యశోదా కృష్ణుడు, రాధాకృష్ణుడు, కంస విమర్దనుడు, మహాభారత యుద్ధం చేశాడు. ఇదంతా ఏమో అనుకుంటాం స్వామి తాలూకు ఐశ్వర్యం. కాదంట. నా ఐశ్వర్యం ఏమనుకున్నావు అర్జున? నా ఐశ్వర్యం బ్రహ్మస్వరూపం. అది యు సీ అంటున్నాడు. పశ్య, యు సీ, పశ్యమే యోగం ఐశ్వర్యం. యోగం అంటే మిరాకిల్, అత్యంత చతురమైన నా గొప్ప శక్తి ఏంటంటే నా పశ్యమే యోగం ఐశ్వర్యం. హే అర్జున, ఇంకా నేనేమేం చేస్తున్నానంటే భూత బృన్నచ భూతస్థః. స్వామి అంట చూడండి, భగవంతుడు దయామయుడు కాబట్టి చెప్తున్నాడు. భూతస్థః, సర్వభూతాల్లో ఉన్నటువంటి నేను భూత బృన్నచ. భూత బృన్నచ అంటే వాటన్నిటి తాలూకా పోషకకర్తని నేనే. మనల్ని పోషిస్తున్నది కూడా స్వామి. మనల్ని పోషిస్తున్నప్పటికీ కూడా అన్అటాచ్డ్ గా ఉంటాడు. భూత బృన్నచ భూత బృన్ న భూతస్థః. సర్వాన్ని పోషిస్తున్నప్పటికీ కూడా అన్అటాచ్డ్ గా ఉంటాడు. మనకు తెలిసిందే, సర్వ పోషకకర్త పరమాత్మే.
స్వామీజీ అదేంటి స్వామీజీ, నేను ఉద్యోగం చేశాను, 1,00,000 రూపాయలు సంపాదించాను, ఆయన నన్ను పోషించడం ఏంటి అని. ఆయన పోషించడం అంటే డబ్బు ఇస్తున్నాడని కాదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే ఏ బుద్ధి ద్వారా సర్టిఫికేట్ సంపాదించో ఆ బుద్ధి నాది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే ఎంత కష్టపడుతున్నావు, ఆ శరీరంలో శక్తి నాది, ప్రాణశక్తులు నావి. జగత్తులో ఉన్న పంచభూతాల శక్తి, సమస్త శక్తికి ఆధార బిందువు ఆయనే. అందరినీ పోషిస్తున్న వాడు నేనే అయినప్పటికీ దేనికి నేను అంటటం లేదు. భూత బృణ్ణచ భూతస్థ మమాత్మ. మమాత్మ అంటే ఇదంతా నా ఆత్మ అని చెప్తున్నాడు స్వామి. మనం అంటాం చూడండి, అరే బాబు నీ ఆస్తి ఏంటంటే ఇదిగోండి చూడండి కంటికి ఎదురుగా కనిపిస్తున్నదంతా మా పొలమే అంటాం. భగవంతుడు తనను తాను చెప్పుకుంటూ మమాత్మ అంటే ఇదంతా నాది అని చెప్తున్నాడు. మనం అలా చెప్పగలగాలండి. జీవన్ముక్తుడు అలా చెప్తాడు. జీవన్ముక్తుడికి మీ అడ్రస్ ఏంటండి అంటే మంచి 3 లోకాలు నా అడ్రస్ అంటాడు. ఎక్కడికి వెళ్తే అదే నాది. అనికేత. అనికేత అంటే ఈ ఇల్లు ఈ పొలము అన్న, ఎక్కడికి వెళ్తే అదే నాది. మమాత్మ భూత భావన. భూత భావన అంటే సమస్త భూతాలకి కూడా సృష్టించింది, నేను కాపాడింది, వాటి పని అయిన తర్వాత తిరిగి తీసుకున్నది నేనే. ఇది నా యొక్క గొప్ప ఐశ్వర్యం అని పరమాత్మ చెప్తున్నాడు. వేదాంతం యొక్క సమస్త సారం ఇది. దీన్నే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం. దీని తాలూకా విజ్ఞాన రహస్యం ఏంటండి అంటే ఆ దివ్య వస్తువు అయి ఉన్నాం మనం. ఈ మాంస వస్తువు కాదు, ఈ వృత్తి వస్తువు కాదు, ఈ బుద్ధి తాలూకా మార్పులు మార్పు లేనటువంటి అనంతమైన జ్ఞాన స్వరూపం మన యొక్క స్వరూపం, నిజం. దాని మీద ఆధారపడినవి, ఆరోపింపబడినవి, కల్పితంగా ఉన్నవి మిగతా వ్యవహారం అంతా. ఇది కంప్లీట్ నాలెడ్జ్. సో హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి